హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ 2026 యొక్క అప్లికేషన్ ఎండ్ డేట్ దగ్గరకు వస్తుంది. సో 13th ఫిబ్రవరి తోటి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే చాలామంది ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ కొంతమంది ఈ పోస్ట్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలియక అప్లికేషన్ అనేది ఇంకా చేయకుండా కొద్దిగా డౌట్ తోటి ఉన్నారు. సో ప్రీవియస్ వీడియోలో నేను జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్‌ని తీసుకొచ్చాను మీ ముందుకి. అండ్ ఈ వీడియోలో మనం ఇంకొక 2 మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్స్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ వీడియోలో ఎంటైర్ జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్, అంటే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ చేయాల్సిన వర్క్ ఏంటి, అండ్ వాళ్ళకి ఎటువంటి డ్యూటీస్ అలాట్ చేస్తారు, అండ్ వాళ్ళ శాలరీ ఎలా ఉంటుంది, జాబ్ ప్రెషర్, ఇలాంటి వాటిలన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్ ది సిమిలర్ వే మనం ప్రాసెస్ సర్వర్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మీరు అప్లై చేయడానికి ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. అండ్ ఆల్రెడీ అప్లై చేసేసినట్టయితే సో దాని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ వీడియో, హియర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ టు యూ. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మన మొబైల్ అప్లికేషన్ ది మోడర్న్ టీచర్లో ఒక కోర్స్ లాంచ్ చేసాం. ఆల్రెడీ వీ లాంచ్ దిస్ కోర్స్. ఇది మీకు ఎవ్రీ డే ఒక రికార్డెడ్ వీడియో తోటి మీకు ఈ కోర్స్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎంటైర్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది మీకు. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 months. సో ఇందులో మీకు డైలీ క్లాసెస్తో పాటు డైలీ టెస్ట్, క్లాస్ నోట్స్ అండ్ ఈ ఎంటైర్ కోర్స్ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది విత్ డౌట్ క్లారిఫికేషన్ అండ్ మెంటర్షిప్. So I am providing this entire course just for rupees 750. ఓకే, సో మీరు కనుక ఈ కోర్స్కి సంబంధించి ఏదైనా డెమో వీడియో చూడాలి అని అనుకుంటే, ఇఫ్ యూ జస్ట్ చెక్ ద ప్రీవియస్ వీడియో, నేను నౌన్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను. సో విచ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డెమో వీడియో. సో మీరు ఏం చేయాలి అని అంటే, గో టు ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ ది మోడర్న్ టీచర్. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేసి మీరు మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్లోనే మీకు ఈ కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. సో హీర్ ఈస్ ది కోర్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్స్ నోటిఫికేషన్ 2026. అండ్ మీరు ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేస్తే ఈ కోర్స్ పర్చేస్ అవుతుంది. అండ్ దాని తర్వాత యూ కెన్ యాక్సెస్ దిస్ కోర్స్ ఫ్రమ్ దిస్ ఆప్షన్. మీరు పైన 3 buttons ఉంటాయి, వాటిని క్లిక్ చేస్తే మీకు మై కోర్సెస్లో ఈ ప్రీ రికార్డెడ్ మాడ్యూల్స్ అనే దాంట్లో మీకు క్లాసెస్ కనిపిస్తాయి. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ యాక్సెస్ దిస్ కోర్స్. అండ్ I am telling you, this course is just for rupees 750. అండ్ ఈ యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్, సో నౌ లెట్ us డీల్ విత్ ది యాక్చువల్ కంటెంట్. సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏంటి, సో వాట్ ఈస్ దేర్ నేచర్ ఆఫ్ జాబ్, మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏం చేస్తారంటే, మనకి ప్రతి కోర్ట్ కాంపౌండ్లో కూడా దెర్ ఈజ్ ఏ ఆఫీస్ కాల్డ్ నజారత్ అని చెప్పని ఒక డెసిగ్నేటెడ్ ఆఫీస్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్స్. అది ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించిన ఆఫీస్ అది. అండ్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్కి కోర్ట్ యొక్క డే టు డే ప్రొసీడింగ్స్ తోటి అంత సంబంధం ఉండదు. వాళ్ళ డ్యూటీ అంతా కూడా ఈ నజారత్ హ్యాండిల్ చేయడంలో ఉంటుందన్నమాట. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఆర్ వాళ్ళ మెయిన్ యాక్టివిటీ అంతా కూడా ఈ హ్యాండ్లింగ్ ఆఫ్ డే టు డే యాక్టివిటీస్ ఇన్ నజారత్లోకే వస్తుంది. ఇక్కడ ఈ నజారత్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ థింగ్, సో దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ సమన్స్. సో మనకి కోర్ట్ నుంచి సమన్స్ వస్తాయి కదా, ఒక పార్టీస్ ఎవరైతే ఉంటారో, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన పార్టీస్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఆ సమన్స్ వస్తాయి కదా, ఆ సమన్స్ తయారు చేసేది ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్. సో మనకి సేమ్ సిమిలర్ వే ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇలా పోస్ట్ మ్యాన్స్ వెళ్ళి లెటర్స్ ఇస్తూ ఉంటారు కదా, సో వీళ్ళు అలా లెటర్స్ ఇస్తారని చెప్పని అనట్లేదు. ఫర్ దెమ్ వీ హ్యావ్ ఎ సపరేట్ కేటగిరీ కాల్డ్ ప్రాసెస్ సర్వర్స్ అని చెప్పని వేరే సపరేట్ పోస్ట్ ఉంది. కానీ ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏం చేస్తారంటే, సో ఫీల్డ్ అసిస్టెంట్స్ మెయిన్ వర్క్ హ్యాండ్లింగ్ ద డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ నజారత్. అందులో మనకి బీ బుక్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి, వాళ్ళ ఆ రిజిస్టర్స్ని మెయింటైన్ చేయాలి ఉంటుంది. అండ్ ఇప్పుడు సమన్స్కి వచ్చేటప్పటికి ఇన్ కోర్ట్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎన్స్టెప్ అని చెప్పని కొత్తది వచ్చింది, ఈ ఎంటైర్ డిజిటలైజేషన్ ఆఫ్ సమన్స్ ఇష్యూయన్స్. సో వాటిని కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్సే హ్యాండిల్ చేయాలి. అండ్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఇంకొన్ని ఇంపార్టెంట్ డ్యూటీస్ ఉంటాయి. సివిల్ అరెస్ట్లు ఉంటాయి, ఆ సివిల్ అరెస్ట్లు ఫీల్డ్ అసిస్టెంట్సే చేస్తారు. అండ్ అటాచ్మెంట్స్ టు ద ప్రాపర్టీస్, ఇంజెక్షన్ ఆర్డర్స్ అండ్ డెలివరీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క డే టు డే వర్క్లోకి వస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటు మనకి ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ అని ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆఫీసర్స్ ఇన్ జనరల్గా వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వేరే స్టేషన్కి సంబంధించిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళ ప్లేసెస్లో ఉంటున్న టెంపుల్స్కి కానీ వేరే వాటికి వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ అంతా కూడా ఈ నజారత్ బాధ్యత మీదే ఉంటుందన్నమాట. దెన్ మనకి కొన్ని చోట్ల ఏం చూస్తామంటే, ఒకవేళ నజారత్ కనుక బాగా ఫుల్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇన్ ద నజారత్, రిక్వైర్డ్ దానికన్నా ఎక్కువ మంది ఉన్నారు అని అంటే, అందులో కొత్తగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ని ఎవరికైతే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ ఇన్ జనరల్గా ఎక్కువగా రాదో వాళ్ళని బెంచ్ డ్యూటీస్కి కూడా వేస్తారనమాట.
ఇన్ ద సెన్స్ వాళ్ళని బెంచ్ అసిస్టెంట్స్కి కానీ లేకపోతే కాల్ వర్క్ చేయడానికి జూనియర్ అసిస్టెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చేయడానికి కూడా వీళ్ళని డిప్యూట్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ ఇన్ సమ్ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్. ఎప్పుడైతే నజారత్ ఫుల్గా ఉంటుందో ఆ టైంలోనే వాళ్ళకి ఇలాంటి ఎడిషనల్ డ్యూటీస్, ఇలాంటి వేరే డ్యూటీస్ అలాట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ జాబ్. సో ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క వర్కింగ్ థింగ్ అనమాట ఇది. దాని తర్వాత శాలరీ దగ్గరకు వచ్చేటప్పటికి శాలరీ విల్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద జూనియర్ అసిస్టెంట్. ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియో చూడండి. సో యూ విల్ హ్యావ్ ద బేసిక్ పే 24,200 రూపీస్, అది బేసిక్ పే ఉంటుంది. దాని మీద దిస్ పర్సన్ విల్ గెట్ డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది. అండ్ అపాన్ దాట్ యూ విల్ హ్యావ్ హెచ్ఆర్ఏ అండ్ కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ TGGLA అని చెప్పని ఉంటుంది. అండ్ ద సేమ్ టైం CPS ఉంటుంది. ఇవి డిడక్షన్స్ అనమాట. అండ్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్, ఇలాంటి డిడక్షన్స్ తోటి దిస్ పర్సన్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి అరౌండ్ 30,000 రూపీస్ వస్తుంది ఇన్ హ్యాండ్ శాలరీ. ఓకే, సో ఇన్ హ్యాండ్ శాలరీ అరౌండ్ 30,000 రూపీస్ వస్తుంది ఇన్ ది ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దిస్ ఇస్ ద శాలరీ థింగ్. దాని తర్వాత ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సో వాట్ ఈస్ ద ప్రమోషన్స్ ఛానల్. సో ఫస్ట్ ఇప్పుడు కనుక మీరు ఎట్ అరౌండ్ 24-25 ఇయర్స్కి ఫీల్డ్ అసిస్టెంట్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకోండి. సో ద నెక్స్ట్ ప్రమోషన్ విల్ బీ సీనియర్ అసిస్టెంట్. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ పొజిషన్కి వచ్చాక యూ నీడ్ టు హ్యావ్ అదర్ థింగ్స్. మీరు ఆ నజారత్ నుంచి బయటకు వస్తారు. యూ నీడ్ టు అటెండ్ బెంచ్ డ్యూటీస్ యాజ్ వెల్. ఐ మీన్ సో మీరు బెంచ్ క్లర్క్ కింద డీల్ చేయాల్సి ఉంటుంది సీనియర్ అసిస్టెంట్ అయితే. దాని తర్వాత మిమ్మల్ని సూపరింటెండెంట్ కింద ప్రమోట్ చేస్తారు. దెన్ సీనియర్ సూపరింటెండెంట్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో దిస్ ఇస్ ద ప్రమోషన్ ఛానల్. సేమ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ తీసుకుంటారు. సో బట్ జూనియర్ అసిస్టెంట్ ఎంటైర్ కోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీసే, కోర్ట్ బెంచ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఉంటారు ఎక్కువగా. ఫీల్డ్ అసిస్టెంట్ నజారత్ రిలేటెడ్ డ్యూటీస్లో టైఅప్ అయి ఉంటారు. సో దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్నే మోస్ట్లీ వీళ్ళు సూపరింటెండెంట్ స్టేజ్ అండ్ సీనియర్ సూపరింటెండెంట్ స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి సో దే విల్ ఆల్సో బికమ్ నాజర్స్. వాళ్ళు నాజర్ కింద అవుతారనమాట. ద హెడ్ ఆఫ్ ద నజారత్ని మనం నాజర్ అని అంటాం. సో అలాగా నాజర్ పొజిషన్ని కూడా హోల్డ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రమోషన్ ఛానల్. ఇప్పుడు మనకి జాబ్ ప్రెషర్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం చూడాలి అని అంటే వెన్ కంపేర్డ్ టు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ మచ్ బెటర్. సో ఒకవేళ మీరు గనక వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అనుకోండి, దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు యూ. జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ రెండు పొజిషన్స్ ఒకేసారి వచ్చాయి అనుకోండి, మీరు 2 ఎగ్జామ్స్ రాసి 2 వస్తే, సో ఐ విల్ సే దట్ ఆప్ట్ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ మచ్ బెటర్ దాన్ జూనియర్ అసిస్టెంట్ ఓన్లీ కంపారిజన్లో అయితే. ఓకే, ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ కన్నా కొద్దిగా ప్రెషర్ తక్కువ ఉంటుంది వీళ్ళకి, బికాస్ దీస్ పీపుల్ దే ఆర్ నాట్ అటెండింగ్ ద బెంచ్ డ్యూటీస్. అండ్ అలాగే వీళ్ళకి పబ్లిక్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బికాస్ మనకి జనరల్గా ఏమంటారంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్ అండ్ నజారత్ని ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ది PRO ఆఫ్ ది కోర్ట్స్. సో అదే అనమాట, పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాంటిది అనమాట అది. అండ్ మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పొజిషన్ అనేది ఇట్ ఈజ్ మచ్ సూటబుల్. ఓకే, సో ఇది ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నా ఇందులో కూడా జాబ్ ప్రెషర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ మీకు ఊరికనే 30,000 జీతం ఇచ్చేస్తారని కాదు. సో దీంట్లో కూడా ప్రెషర్స్ ఉంటాయి ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా. అండ్ అందులో మీకు ఒక సమన్ అటు ఇటు వెళ్ళినా కానీ, బికాజ్ అగైన్ హియర్ యూ నీడ్ టు డీల్ విత్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ సమన్స్ ఇన్ ఏ డే, ఆల్మోస్ట్ ఇఫ్ నాట్ హండ్రెడ్స్ ఇన్ థౌజండ్స్ ఒకవేళ పెద్ద కోర్ట్స్ అయితే. సో అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలిగేలా ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద వర్కింగ్ నేచర్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ పొజిషన్ ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించింది ఇది. నౌ లెట్ us లుక్ ఎట్ ప్రాసెస్ సర్వర్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ సర్వర్ ఏం చేస్తారు? ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రాసెస్ సర్వర్ అంటే ఫ్యూ పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కంప్యూటర్ అని చెప్పని అనుకుంటారు. సో కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ ఏదో ఒకటి ఇస్తారు అని చెప్పని అనుకుంటారు, బట్ దట్ ఈస్ రాంగ్. ప్రాసెస్ సర్వర్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ కాదు. చాలామంది ప్రాసెస్ సర్వర్ కంప్యూటర్ ఆపరేటర్ అనుకుని హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు. దాని తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి డ్యూటీస్ వేరే ఉండడంతో వాళ్ళు గొడవలు చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ప్రాసెస్ సర్వర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కంప్యూటర్ ఆపరేటర్. ఈ ప్రాసెస్ సర్వర్ యొక్క డ్యూటీస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాసెస్ సర్వర్ నేమ్ని బ్రేక్ చేస్తే ప్రాసెస్ అంటే కోర్టు భాషలో సమన్స్ అని అర్థం. ఓకే, ఈ సమన్స్ని సర్వ్ చేసేవాడు కాబట్టి ప్రాసెస్ సర్వర్ అనమాట. ఓకే, ప్రాసెస్ అంటే సమన్స్. సో ఈ ప్రాసెస్ సర్వర్ ఏం చేస్తారంటే మనకి జనరల్గా ఏదైతే పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఉంటుందో ఒక పోస్ట్ని ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వడం. ఓకే, సో బట్ ఇందులో కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఆ పోస్ట్ని ఇవ్వరు, వీళ్ళు ఆ సమన్స్ని సర్వ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ మీద ఒక సివిల్ దావా వేశాడు, ఒక సివిల్ కేసు వేశాడు అనుకోండి. ఆ కేసు కోర్టులో ఫైల్ అయిన తర్వాత
ఏం చేయాలంటే ఈ బికి కబురు పంపించాలనమాట. ఓకే, నేను నీ మీద ఇలా కేస్ ఏసాను. నువ్వు వచ్చి నీ కేసు వాదించుకో అని చెప్పని. అదెలా పంపిస్తాడు? బై ఇష్యూయింగ్ ఎ సమన్. ఒక సమన్ పంపిస్తాడనమాట. ఆ సమన్ నజారత్ తయారు చేస్తుంది. నజారత్‌లో ఫీల్డ్ అసిస్టెంట్స్ తయారు చేస్తారు. ఆ సమన్‌ని బై హ్యాండ్ ఈ ప్రాసెస్ సర్వర్ తీసుకెళ్ళి ఈ బి అనే పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళి రాయించుకొని తీసుకొస్తాడనమాట. సర్వ్ చేసి తీసుకొస్తాడు. సో దిస్ ఈస్ ది డ్యూటీ, ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ప్రాసెస్ సర్వర్. సెకండ్‌ది దఫేదార్ డ్యూటీ. ఈ దఫేదార్ డ్యూటీ అనేది ప్రతి ప్రాసెస్ సర్వర్‌కి ఉండదు. సెలెక్టివ్‌గా కొంతమందికి, అంటే కోర్ట్‌కొక పర్సన్‌కి, కోర్ట్‌కొక ప్రాసెస్ సర్వర్‌కి ఈ దఫేదార్ అనే ఒక డెసిగ్నేటెడ్ డ్యూటీ ఒకటి వేస్తారనమాట. సో దీస్ పీపుల్ దే యాక్ట్ లైక్ పర్సనల్ అసిస్టెంట్స్ టు ద జడ్జ్. సో జడ్జ్ ఎక్కడికి వెళ్ళినా జడ్జితో పాటు ఉండాల్సి ఉంటుంది ఈ దఫేదార్‌కి. అండ్ ఈవెన్ జస్ట్ డ్యూరింగ్ ది ఆఫీస్ అవర్స్ టైంలో సో జడ్జ్ ఎక్కడ బయటికి వెళ్తున్నా, ఆఫీస్ పని మీద వెళ్తున్నప్పుడు సో హీ ఆర్ షీ షుడ్ అకంపెనీ ద జడ్జ్. ఇన్ జనరల్‌గా ఈ దఫేదార్ డ్యూటీ అనేది మనకి మేల్ క్యాండిడేట్స్‌కే ఇస్తారు, అండ్ నాట్ టు ద ఫీమేల్ క్యాండిడేట్స్. బట్ కొన్ని చోట్ల ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా ఇస్తారు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఓన్లీ మేల్ పర్సన్సే చేయాలని కాదు. సో ఇట్ విల్ బి గివెన్ టు బోత్ మెన్ అండ్ విమెన్. బట్ మోస్ట్ ప్రిఫరబుల్గా మెన్కి ఎక్కువ ఇస్తారనమాట ఈ దఫేదార్ పొజిషన్ అనేది. నెక్స్ట్ ది బెంచ్ డ్యూటీస్. ఈ బెంచ్ డ్యూటీస్లో మనం ఏం చూస్తామంటే దీస్ దఫేదార్స్ దే విల్ హ్యావ్ దీస్ బెంచ్ డ్యూటీస్. ఈవెన్ దఫేదార్స్ అయినా కానీ లేకపోతే నార్మల్ ప్రాసెస్ సర్వర్స్కి కూడా ఈ బెంచ్ డ్యూటీస్ వేస్తారనమాట. వాళ్ళు కాలింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కాలింగ్ వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు బెంచ్ మీద జూనియర్ అసిస్టెంట్ ఒక కేసుని చదువుతారు. కేసు జరిగే టైంలో కోర్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు వాళ్ళ పేరు చదువుతారు కదా, ఆ పేరుని వీళ్ళు బయట కోర్ట్ కాంపౌండ్లో ఉండి ఆ పేరుని బయటికి గట్టిగా చదువుతారనమాట. బయట ఉండే పార్టీస్ అందరికీ వినిపించేలాగా ఆ నేమ్ని 2 times or 3 times చదువుతారు వాళ్ళు బయటికి. సో దాన్ని కాలింగ్ వర్క్ అని అంటారు. ఆ బెంచ్ డ్యూటీస్ కూడా ఈ ప్రాసెస్ సర్వర్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ సర్వర్స్కి ఉండే ఇంకొక ఇంపార్టెంట్ డ్యూటీ ఏంటంటే గార్డ్ డ్యూటీస్ కూడా ఈ ప్రాసెస్ సర్వర్స్కి వేస్తారు. సో గార్డ్ డ్యూటీస్ ఏంటి? సో వీ హ్యావ్ 2 గార్డ్స్. మనకి మార్నింగ్లో డే గార్డ్ ఉంటారు అండ్ ఈవినింగ్లో నైట్ గార్డ్స్ ఉంటారు. మార్నింగ్ డే గార్డ్స్ కింద ఈవెన్ విమెన్ని కూడా డే గార్డ్ డ్యూటీస్ వేస్తారు వాళ్ళు. సో వాళ్ళ రిలీవర్ వచ్చి రిలీవ్ చేసే వరకు కూడా దే నీడ్ టు స్టే ఇన్ ద కోర్ట్ కాంపౌండ్. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ నైట్ గార్డ్స్ కింద మోస్ట్లీ 99.9% ఓన్లీ మెన్నే వేస్తారు. అండ్ చాలా చోట్ల 100% ఓన్లీ మెన్నే వేస్తారు అనమాట యాజ్ నైట్ గార్డ్స్. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ జాబ్. ఇది ప్రాసెస్ సర్వర్ చేసే పని. ఓకే, ఇది ప్రాసెస్ సర్వర్ యొక్క జాబ్ ప్రొఫైల్. ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ దగ్గరకు వచ్చేటప్పటికి సో వీ విల్ హ్యావ్ బేసిక్ పే. బేసిక్ పే ఈజ్ అరౌండ్ 22,000. సో 22,900 ఉంది బేసిక్ పే. దాని మీద డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, టీఎస్జిఎల్ఐ, సిపిఎస్ అండ్ ఈహెచ్ఎస్ ఉంటాయి. అండ్ బేసిక్ పే, డిఏ అండ్ హెచ్ఆర్ఏ ఈ 3 కలుపుకుంటే గ్రాస్ శాలరీ విల్ బీ అరౌండ్ 28,000, 29,000 వస్తుంది. ఈ జిఎల్ఐ, సిపిఎస్ అండ్ ఈహెచ్ఎస్ లాంటి డిడక్షన్స్ పోయిన తర్వాత సో ఒక పర్సన్కి ఇన్ హ్యాండ్గా అరౌండ్ 26,000 రూపీస్ వరకు వస్తుందన్నమాట స్టార్టింగ్ శాలరీ యాజ్ ఎ ప్రాసెస్ సర్వర్. ఓకే, సో తెలంగాణలో ప్రాసెస్ సర్వర్కి స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 26,000 వరకు వస్తుంది. ఇప్పుడు ఇందులో ప్రమోషన్ ఛానల్ ఏంటి ఫర్ దీస్ ప్రాసెస్ సర్వర్స్? సో ప్రాసెస్ సర్వర్ అయిన తర్వాత సో దేర్ నెక్స్ట్ థింగ్ విల్ బీ ఐదర్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్. సో జూనియర్ అసిస్టెంట్ కింద కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కింద కానీ వాళ్ళు ప్రమోషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. బట్ ఎక్కువ ఛాన్సెస్ లేవు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు వెళ్ళడానికి అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ సమ్ కేటగిరీస్. ఒకవేళ మీరు సోషల్ కేటగిరీ ఏదైనా ఉంది అని అంటే దెన్ అండ్ మీకు ఏజ్ కూడా కొద్దిగా పర్మిట్ చేస్తుంది అని అంటే యూ కెన్ గో అప్ టు దట్ ఛానల్. మోస్ట్లీ సీనియర్ సూపరింటెండెంట్ దగ్గరే ఎక్కువ మంది రిటైర్ అయిపోతారనమాట. సో దిస్ ఇస్ ద ప్రమోషన్ ఛానల్ ఫర్ ది ప్రాసెస్ సర్వర్. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను మీకు. ఈ ప్రాసెస్ సర్వర్ డ్యూటీని మీరు ఆప్ట్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ ఆప్ట్. బికాజ్ మీకు ఎక్కడ నోటిఫికేషన్లో కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ ప్రాసెస్ సర్వర్ డ్యూటీస్కి, ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేయకూడదు అని చెప్పని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ దిస్ ప్రాసెస్ సర్వర్. సో అండ్ ఈ పొజిషన్ రెస్పెక్టబుల్గా ఉంటుందా అని అంటే ఎస్ ఇట్ విల్ బీ, బట్ యూ నీడ్ టు డూ వన్ థింగ్. అదేంటంటే హియర్ యూ నీడ్ టు అడ్జస్ట్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇది మోస్ట్లీ అంతా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేయాలి అని అంటే ఒకవేళ మీరు కనుక ప్రాసెస్ సర్వర్ కింద సెలెక్ట్ అయ్యారు అని అనుకోండి, యూ షుడ్ నెవర్ సప్రెస్ యువర్ ఓవర్ క్వాలిఫికేషన్. మీరు హైలీ క్వాలిఫైడ్ అయితే హైలీ క్వాలిఫైడ్ అని చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు హైలీ క్వాలిఫైడ్ అని చెప్పారని అన్నారు అనుకోండి, యూ విల్ బి గివెన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లోనే ఇస్తారనమాట మీకు. సో బయట డ్యూటీస్కి కాకుండా కోర్ట్ డ్యూటీస్కే వేస్తారు. ఈ ప్రాసెస్ సర్వింగ్ ఆ డ్యూటీస్ కన్నా
దఫేదార్ డ్యూటీస్ ఇలాంటి వాటి కన్నా కూడా మిమ్మల్ని కాలింగ్ వర్క్కి కానీ లేకపోతే బెంచ్ అసిస్టెంట్ డ్యూటీస్కి కానీ ఇలాంటి వాటికి మిమ్మల్ని అలొకేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మీరు కనుక ప్రాసెస్ సర్వర్ జాబ్ చేయాలి అని అనుకున్నారనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు చూస్ దిస్ థింగ్, అలాంటి టైంలో మీరు మీ హయ్యర్ క్వాలిఫికేషన్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేసి ఉంచుకోవద్దు. ఒకవేళ మీకు గనక గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బట్ యూ పీపుల్ ఒకవేళ మీరు కనుక చాలా సంవత్సరాల పాటు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ గుడ్ గవర్నమెంట్ జాబ్, కంపల్సరీగా నాకు ఇంకేదో ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటే ఆప్ట్ ఫర్ దిస్, నో ప్రాబ్లం. బట్ నేను చెప్పేది ఇదే, హై క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రం చేత సో యూ నీడ్ నాట్ సప్రెస్ దట్ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని మీరు సప్రెస్ చేయక్కర్లేదు. నేను హైలీ క్వాలిఫైడ్ అని చెప్పండి, అప్పుడు మీకు ఈ కోర్ట్ రిలేటెడ్గానే బెంచ్ అసిస్టెంట్ లాంటి డ్యూటీస్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఒకవేళ మీకు మంచి ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చారు, అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారనుకోండి, సో యూ విల్ బీ గివెన్ విత్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. అండ్ మీకు ఈ డ్యూటీస్, నేను ఇందాక మెన్షన్ చేసిన డ్యూటీస్ ఉన్నాయి కదా, ఆ డ్యూటీస్ అన్నీ అసైన్ చేసేది నాజిర్, హూ ఇస్ ద సూపరింటెండెంట్. ఈ నాజిర్ నజారత్కి హెడ్ అనమాట. అండ్ ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో దే విల్ లుక్ ఆఫ్టర్ ఆల్ యువర్ డ్యూటీస్. సో మనకి ఈ గార్డ్ డ్యూటీస్ అవన్నీ రొటేషనల్ బేసిస్ మీద ఉంటాయి. అండ్ అలాగే ఈ కాలింగ్ డ్యూటీస్ అండ్ ప్రాసెస్ సర్వింగ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా రొటేషనల్ బేసిస్ మీద ఉంటాయి అనమాట. అంటే 15 days పాటు మీరు ప్రాసెస్ సర్వ్ చేశారనుకోండి, మిగిలిన 15 days మీరు గార్డ్ కిందో లేకపోతే కోర్టులో ఈ కాలింగ్ వర్క్స్ అటెండ్ అవ్వడము ఇలాంటివి చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ తెలంగాణ. ఓకే, సో ఈ వీడియోలో మనం ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అండ్ సో యాజ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, మన యాప్లో ది మోడర్న్ టీచర్ అప్లికేషన్లో వి లాంచ్డ్ ఎ కోర్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి ఒక ఫుల్ సిలబస్ కవరేజ్ కోర్స్ తీసుకొచ్చాం. అండ్ ఈ కోర్స్లో మీకు రికార్డెడ్ వీడియో ఉంటుంది అండ్ ఎవ్రీ డే ఒక రికార్డెడ్ వీడియో వస్తుంది. ఆల్రెడీ వి స్టార్టెడ్ ఇంగ్లీష్ గ్రామర్, వి ఫినిష్డ్ నౌన్స్, ప్రొనౌన్స్ అండ్ వర్బ్స్. అండ్ మీకు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ నోట్స్తో పాటు ఈవెన్ యూ కెన్ అటెంప్ట్ డైలీ టెస్ట్ యాజ్ వెల్. ఆ టాపిక్ కంప్లీట్ అయిపోతే ఆ టాపిక్కి సంబంధించిన డైలీ టెస్ట్ ఉంటుంది. యూ విల్ గెట్ దిస్ విత్ 1 year వ్యాలిడిటీ. రేపు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఏదొచ్చినా కానీ ఈవెన్ దిస్ పర్టిక్యులర్ కోర్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ ఇందులో మీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. వీ హ్యావ్ అన్ ఇన్బిల్ట్ చాట్ సిస్టమ్ ఇన్ ది మొబైల్ అప్లికేషన్. మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇఫ్ యూ ఆస్క్ దట్ డౌట్ ఇన్ దట్ చాట్ బాక్స్, అప్పుడు నేను మీకు ఆ డౌట్ని కూడా క్లారిఫై చేస్తాను. సో దిస్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ మెంటర్షిప్ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ ₹750. So if you want to enroll in this course, download our application from Play Store and even App Store లో కూడా మన మొబైల్ అప్లికేషన్ ఉంది, దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. If you want to enroll this course through, or if you want to access this course through website, సో దానికి సంబంధించి కూడా వెబ్సైట్ లింక్ ఉంది, దాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ నెక్స్ట్ టైమ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.